అయితే బాబాయ్ ఈ ఇండస్ట్రీ జర్నీలో మీరు జనరల్‌గా సినిమా ఇండస్ట్రీకి రావాలని మీరు అనుకోలేదు. అసలు సినిమా ఫీల్డ్ అంటే మీకు ఇష్టం లేదు. ఐ హేట్ అని చెప్పేసారు. ఓకే. మరి ఇన్ని సినిమాల జర్నీలో ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి బాబాయ్? అప్పుడు చాలా ఎక్స్‌పీరియన్సెస్ అమ్మా. అంటే జనరల్‌గా నేను వెళ్ళిన తర్వాత లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత సాధారణంగా అందరితో కూర్చుంటానండి. అంటే కాస్త పేరు వచ్చిన నటుడు ఎవడైనా సరే జూనియర్ ఆర్టిస్ట్ని పక్కన కూర్చోవడానికి హెసిటేట్ అవుతాడు. బట్ నేను అలాగా వాళ్ళ పరిస్థితి ఏమిటి, ప్రొడక్షన్ వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇలాగే అన్నీ కూడా నేను వాళ్ళతో చిట్ చాట్ చేస్తూనే వాళ్ళ పరిస్థితులు గమనిస్తుంటాను. నేను ఆ ఎంక్వైరీ రిపోర్టింగ్గా చేశాను కదా, అది కొంచెం ఇది పోవు కదా, అవి అలాగే యాక్ట్ అవుతుంటాయి. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటారు. చాలా విషయాలు అంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఫీల్డ్లో షూటింగ్ స్పాట్లో ఎలా బిహేవ్ చేయాలో ఏమిటన్నది చాలా విషయాలు నేర్చుకోవాలమ్మా. చాలా అసలు దారుణంగా ఉంటుంది. మనం ఏం మాట్లాడినా ఎవరి కోసం మాట్లాడినా విత్ ఇన్ క్షణాల్లో వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలియదు. మన సినిమా ఫీల్డ్లో అది గొప్ప విషయం. ఎంత తక్కువ మాట్లాడితే వాడికి అన్ని అవకాశాలు వస్తాయి. చాలా జనరల్గా ఏమవుతారంటే వచ్చేసి మన దగ్గర కూర్చొని ఏంటంటే తీస్తున్నాడు, నాకేం అర్థం కాదు, ఎందుకు తీస్తున్నాడు, ఆ డైరెక్టర్కి అర్థం కాదు, ఏటో పిచ్చోడు చెప్తే వింటలేదు అంటాడు. అన్న తర్వాత మనం ఏమంటాం, నిజమేనమ్మా అని అన్నాం అనుకో, సార్ వీళ్ళిద్దరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు అన్న విషయం అక్కడ తెలుస్తుంది. ఎలా వెళ్ళిందని మనకెలా తెలుస్తుంది అంటే, పిలిచి ఎవడైతే అన్నాడో వాడిని, ఈ సీన్ నువ్వు డైరెక్ట్ చేసి పెట్టినా నాకు రావట్లేదు కదా అంటాడు డైరెక్టర్. డైరెక్ట్గా తగిలినట్టే కదా, డైరెక్టర్ గారు అదే అంటారు, నాకు రావట్లేదు, ఈ సీన్ ఎలా తీయాలో చేసి పెట్టవా, గౌరవంగా అడుగుతాడు. అంతే, ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఇలాంటివి ఉంటాయి. కొంత అడ్డదిడ్డమైన వాగడం సినిమా ఫీల్డ్లో తగ్గించుకుంటే మంచిది. ఇందాక చెప్పాను కదా నేను, జర్నీ అన్నది సినిమా సక్సెస్ లాక్కి వెళ్తుంది మనల్ని. మన యాటిట్యూడ్ మారిపోయిన రోజునే పడిపోతాం. ఏ రోజైతే అహం ప్రకటించామో, ఏమంటే జూనియర్ ఆర్టిస్ట్ కాడ స్టార్ ఎవరైనా స్టార్ అయ్యాడు, టాలెంట్ ఉన్నోడు ఆర్టిస్ట్గా మిగులుతాడు. వాళ్ళు అవసరాలకి పరిస్థితులకు అనుగుణంగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారు. వాళ్ళు నటుడే కదా, నువ్వు డైలాగ్ చెప్తావు, కాకపోతే పక్కన నిలబడతాడు. అదే కష్టం అంటాను నేను. పక్కన నిలబడేవాడు ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అన్నది చాలా కష్టం. డైలాగ్ది ఏముందమ్మా, నోటెంటర్ ఇక్కడ ఎటు వస్తుంది, నోటెంటర్ అది వస్తుంది, దాని రకంగా బాడీ లాంగ్వేజ్ మూమెంట్ ఇస్తుంది, అయిపోద్ది. కానీ ఐడియల్ ఎక్స్ప్రెషన్ పక్కన ఖాళీగా ఇలా గుడ్డిపోకుండా వాడు ఎక్స్ప్రెషన్ మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యిస్తున్నాడు అంటే అంత తక్కువగా చూడకూడదు కదా. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చీప్గా చూస్తారేటండి, చూడకూడదు. ఎవడైనా ఆడు ఆర్టిస్టే. రాతను బట్టి ఉంటుంది, మన అదృష్టాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది, టాలెంట్ని బట్టి ఇంక్రిమెంట్ ఉంటుంది. దానికి అహానికి పోకూడదు అంటాను నేను. బాబాయ్ 8 years నుంచి మీరు ఆర్టిస్ట్ అంటే నాటకాలు వేసుకుంటూ సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. నాటకాలకి సినిమాలో యాక్ట్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? చాలా తేడా ఉంటుంది. నాటకానికి, టీవీకి, సినిమాకి కూడా తేడా ఉంటుంది. సీరియల్స్కి తేడా ఉంటుంది. దేని యాక్టింగ్ అదే. నాటకాల్లో యాక్ట్ చేసిన వాడు సినిమాటిక్గా మారగలిగితేనే క్లిక్ అవుతాడు. లేకపోతే మహా నటులు నాటక రంగంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో నిలబడదొక్కలేకపోయారు. కారణం ఏంటంటే, మేము ఇదే స్టేజ్లో ఉంటాం, అదే వెర్షన్, అదే నటన అని అనుకునే వెర్షన్లో ఉండిపోతారు వాళ్ళు. శంకరభరణం, శంకర శాస్త్రి లాంటి ఆ క్యారెక్టర్లో అంటాళ్ళమ్మ, ఆయన గారు సోమయాజులు గారు కాదు, ఆ శంకర శాస్త్రుడు ఇది అని చూసి ఉంటాడు కదా, అలాగనమాట. నాటకం అనేసరికి ఎలాగే చెప్పాలంటారు, ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని పట్టించుకోరు వీళ్ళు, వినరండి. వాడికి ఏం తెలుసు అనుకుని వస్తారు. ఓకే. నాటకంకి ఏంటంటే అండి, ఆంగికం ఎక్కువ చేయాలి. యాక్షన్ అన్నది బాగా ఎక్కువ చూపించాలి. కారణం ఏంటంటే, వెనకాతలు ఉన్న ప్రేక్షకుడికి మైక్ ఒకవేళ పని చేయకపోయినా వినపడేటట్టు చూడాలి. ఒకవేళ డైలాగు వినపడకపోయినా ఆంగికాన్ని బట్టి, మన యాక్షన్ని బట్టి ఆ డైలాగ్ సెన్స్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా ఓవర్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తాం.
కెమెరాకి పనిచేది అది. కెమెరా చూసుకుంటారు, దగ్గరలోనే ఉంది ఇక్కడ, మైకులు ఉండవు, మన వాయిస్ డబ్బింగ్ ఇవన్నీ ఉంటాయి. కెమెరా యాక్టింగ్ వేరు, కెమెరా అది న్యాచురల్ రావాలి. అంటే నటనలో 2 ఉన్నాయి, నాటి ధర్మం నేటి ధర్మం అని. అప్పటి వెర్షను ఇప్పటి వెర్షన్ కూడా ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగితే డెఫినెట్గా వాడు క్లిక్ అవుతాడు. ఉదాహరణకి నాటకంలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటాడు, అనకపోతే ఈ చెయ్యలాగా పెట్టకపోతే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అడగకపోతే ఎదుటివాడికి అర్థం కాదేమో. కానీ కెమెరాలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే అది పెట్టిన ఫ్రేమ్ కట్ అయిపోద్ది. ఇక్కడ కదలకూడదు, ఆ కదలకుండా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని నాటకంలో అనడం చాలా కష్టం. ఈ రెండింటికి తేడా ఉంది, చాలా తేడా. మానిటర్ యాక్టింగ్ అది మాస్టర్ షాట్ యాక్టింగ్కి క్లోజ్కి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ మాస్టర్లో బుర్ర అటు పెట్టినా ఇటు పెట్టినా ఎలాగన్నా అలాగన్నా కొట్టుకెళ్ళిపోతుంది. క్లోజ్కి వచ్చేసరికి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయగలగాలి. క్లోజ్ దగ్గర దొరికిపోతాడు ఏ ఆర్టిస్ట్ అయినా. మారుతి గారు ప్రతి సినిమాలో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాలు చేయలేదమ్మా, అంటే కొన్ని నా బ్యాడ్ లక్. ఆయన ప్రతి సినిమాకి నాకు ఆఫర్ ఇచ్చారు, నాకు ప్రతి సినిమాకి ఆఫర్ ఇచ్చారు. ఒకసారి యాక్సిడెంట్, 2 సినిమాలు కరోనా ఎఫెక్ట్. ఏమండి, ఒకసారి అయితే కరెక్ట్గా రేపు షూటింగ్ బయలుదేరాలో ఈరోజు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఎలాగని ఫోన్ చేస్తే దానికే ఉందండి మళ్ళీ తర్వాత చేసుకుందాంలే, సినిమా అప్పుడు అయిపోద్ది కదా చూసుకుందాంలే. మా బాబు బంగారు దానికి అయిపోయిందమ్మా. ఒకసారి శైలజ గారు వాళ్ళకి కూడా పిలిచారు. బ్యాడ్ ఏంటంటే ఆయన పెద్ద సినిమాల్లోనూ నాకు అవకాశాలు ఆయన కల్పించినా మిస్ అయిపోతుండే. మరి ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కూడా ఉంటుంది అని అన్నారు, ఉంటుందో లేదో తెలియదు. ఉంటుందిలేండి. అయితే నేను వెళ్ళకపోయినా ఆయన పలానా వేషం అనుకుంటే నేను వెంటనే నన్ను పిలుస్తారు. నేను ఎప్పుడు కలవలేదు కూడా అతను. ఆయన అంటారు, ఎందుకు వచ్చి కలవడం నువ్వు, ఆర్టిస్ట్ గా ఆ గుర్తింపు నాకు ఆ అదృష్టం లభించింది. అయితే బాబాయ్, సాధారణంగా సినిమా వాళ్ళు అనగానే మనకి హైదరాబాద్ లో కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ ఇవి గుర్తొస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. వాళ్ళ జీవితం అక్కడ పరిస్థితులు ఎలాంటివి బాబాయ్? జీవన విధానంలో ఏం మార్పు లేదండి, అర్థం చేసుకోవడంలోనే లొకాలిటీని బట్టి. అంటే ఇప్పుడు స్లమ్ అంటాం, పోష్ ఏరియా అంటాం. అక్కడ వాడు అన్నది అంటాడు, వీడు అన్నది అంటాడు. వాడు ఇంట్లోనే పడుకుంటాడు, వీడు ఇంట్లోనే పడుకుంటాడు. ఆడు టీవీ చూస్తాడు, వీడు టీవీ చూస్తాడు. ఏం తేడా లేదు. చూసే విధానం, మనం వాళ్ళని భావించే విధానంలోనే తేడా ఉంటుంది, గుర్తింపు. అంటే కృష్ణానగర్ అనేసరికి జూనియర్ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ మ్యాన్లు, వీళ్ళంతా పనిచేస్తారు, ఉంటారు. కాబట్టి కృష్ణానగర్ అన్నది చీప్. అక్కడే కష్టాలు అనుకుంటారు. కృష్ణానగర్లో కష్టాలు అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే భార్య షూటింగ్కి వెళ్తుంది, భర్త షూటింగ్కి వెళ్తాడు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఆ రోజు స్కూల్లో ఎగ్గొట్టే షూటింగ్కి వెళ్తారు. ఎంత వస్తుందంటే రోజుకి? చూసుకున్నా వాళ్ళకి ఇచ్చేది చూసుకున్నా ఒక కుటుంబ వ్యాప్తంగా 3,000 4,000 తెచ్చుకుంటున్నారా అంటే నెలకు ₹1,00,000 ఇన్కమ్ తెచ్చుకుంటున్నట్టేనా దగ్గర. మరి వాళ్ళకి కష్టాలేంటి? కేవలం ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు వేస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా కష్టాలు పడిపోతున్నారని అనుకుంటారు. బద్ధకస్తుడికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి. దానికి కూడా వెళ్ళకుండా తాగేసి తిరుగుతా ఉన్నాడు, కష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటిది? ప్రయత్నించేవాడికి ఎప్పుడు కష్టం ఉండదు. సినిమా ఫీల్డ్లో ప్రయత్నం ప్రధానం. ఈ ప్రయత్నం చేసేవాడు ప్రతి ఒక్కడు ఎక్కడొక్కడ సఫలీకృతం. కల్లమ్మ తల్లి రమ్మని పిలుస్తుంది, కానీ పరీక్ష పెడుతుంది. నీ నిరీక్షణ ఏంటి, నీకు ఎంత ఓపిక ఉంది, నా కష్టాలు నాలో కావాలి అంటే ఇటు కష్టపడి పైకి రావాలి, అప్పుడే నేను నీకు అర్థమవుతుందని అనుకుంటుందేమో ఆవిడే. చరిత్ర చూసుకోండి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి అందరూ కష్టాలు పడి వచ్చిన వాళ్ళే ఫీల్డ్లోకి. అవునా కదా? ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు జనరేషన్ అనుకోండి, వాళ్ళ కష్టం వెనుక వీళ్ళు కష్టపడుతూ పైకి వచ్చారు. ఇప్పుడు అక్కడే నాగేశ్వరరావు గారు వారసులు ఉన్నారు, ఇప్పుడు చిరంజీవి గారు వారసులు ఉన్నారు. మాకేంటండి చిరంజీవి కొడుకులు మాకు వేషాలు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా?
ఒక సినిమా ఒక్క సినిమా చూస్తారు, రెండు చూస్తారు. రెండు చూస్తారు. తర్వాత కంచి ఎంతమంది వాళ్ళ పోలేదు, కష్టం వాళ్ళని వాళ్ళది. కూడా ఉమ్, వారసత్వంలో కూడా ఎంతమంది కనుమరుగైపోలేదు. అవును. అక్కడ కూడా టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ కావాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, నేను విన్నది చెప్తున్నాను, చూడలేదు కానీ. రామ్ చరణ్ గారు ఉన్నారు, తెల్లవారుజాము 4 గంటలకు లేస్తారు వాళ్ళు. 4 గంటలు లేచి జిమ్కి వెళ్ళి 6:30 అర్జున్ గారు అయితే ఆ దగ్గరలో ఉన్న చిన్నప్పటి నుండి ఆయన టీ తాగడం అలవాటట, అక్కడికి వెళ్ళి టీ తాగుతారట, తాగి డాన్స్ క్లాస్కి వెళ్తారట మళ్ళీ. ఇప్పుడు అవసరం అప్పుడు వాళ్ళకి ఈ స్టేజ్లో వాళ్ళు అంత కష్టపడడం అవసరమా? డ్యాన్సులకు వెళ్తారు, ఫైట్స్ నేర్చుకోవడానికి వెళ్తారు, ఒళ్ళు ఎంత హోనం చేసుకుంటున్నారండి. ఉన్నది నిలబెట్టుకోవడానికి. నిలబెట్టుకోవడం కోసం తపన. ఆ ప్రయత్నం లేకపోతే బద్ధకస్తుడు అనుకోండి, వాడు వెళ్ళక్కర్లేదు, కూర్చొని తింటే చాలు.